ఎంబెడెడ్ ఇంజనీర్ అవ్వాలంటే హార్డ్వేర్ ఇంజనీర్ అయినా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ నువ్వు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ ఏంట్రా అంటే ఎస్పిఐ, I2C, CAN, UART. ఈ 4 ప్రోటోకాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నీకు. ఫస్ట్ అసలు ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. ప్రోటోకాల్ ఏంటంటే 2 ఎలక్ట్రానిక్ డివైసెస్ మధ్యన కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా అయితే ఇద్దరు మనుషులు ఫోన్తో కానీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్తో కానీ ఎలా అయితే కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకుంటారో అలాగే 2 ఎలక్ట్రానిక్ డివైసెస్ మధ్యన కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే ప్రోటోకాల్ అనేది హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో SPI ప్రోటోకాల్ ఏంటో చూద్దాం. SPI అంటే సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. ఈ SPI ప్రోటోకాల్ అనేది కంపేర్డ్ టు అన్ని ప్రోటోకాల్స్ కంటే చాలా ఫాస్టర్. ఈ SPI ప్రోటోకాల్లో కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ అవుతుందంటే ఒక మాస్టర్ డివైస్ ఉంటుంది, రిమైనింగ్ అని స్లేవ్ డివైసెస్ ఉంటాయి. ఈ మాస్టర్ డివైస్ అనేది స్లేవ్ డివైస్ అన్నిటికీ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రో కంట్రోలర్ ని మాస్టర్ డివైస్ అని అనుకుంటే సెన్సార్స్ కానీ యాక్చుయేటర్స్ కానీ డిస్ప్లే యూనిట్స్ కానీ వీటన్నిటిని స్లేవ్ డివైసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. నీకు ఇప్పుడు SPI ప్రోటోకాల్ అర్థమయ్యేలా సింపుల్ గా ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను విను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 2 ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నావు అనుకుందాం. ఎట్ ఎ టైం నువ్వు ఒకరితో మాత్రమే చాట్ చేయగలవు. సేమ్ రిమైనింగ్ ప్రోటోకాల్స్ లో కూడా ఇలాగ ఉంటుంది కమ్యూనికేషన్. సో రిమైనింగ్ ప్రోటోకాల్స్ కి SPI ప్రోటోకాల్ ఉన్న డిఫరెన్స్ ఏంటన్నా అంటే SPI ప్రోటోకాల్ యూజ్ చేసి నువ్వు ఎట్ ఎ టైము సేమ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే టైంలో నువ్వు స్లేవ్ నుంచి డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటాని రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫ్రెండ్ కి హాయ్ అనే సెట్ ఆఫ్ డేటాని పంపిస్తున్నావు. అదే టైంలో నీ ఫ్రెండ్ అనేవాడు అవతల నుంచి ఏదో ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాడు. నీకు టైప్ చేస్తున్నట్టు సింబల్ తెలుస్తుంది, ప్రివ్యూ వస్తుంది అక్కడ. సో తన పంపించేది ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అని అనుకుందాం. సో ఈ హాయ్ అనేది ఒక సెట్ ఆఫ్ డేటా, హౌ ఆర్ యూ అనేది ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటా. సో ఇలాగా SPI ప్రోటోకాల్ యూజ్ చేసి ఎట్ ఏ టైంలో నువ్వు ఒక సెట్ ఆఫ్ డేటాని మాస్టర్ డివైస్ నుంచి స్లేవ్ డివైస్ కి సెండ్ చేయొచ్చు. అదే టైంలో స్లేవ్ డివైస్ నుంచి డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటాని నువ్వు మాస్టర్ డివైస్ కూడా తీసుకోవచ్చు. SPI ప్రోటోకాల్ అడ్వాంటేజ్ అనేది ఇది. ఎప్పుడైతే నువ్వు ఒక సెట్ ఆఫ్ డేటాని స్లేవ్ పంపిస్తున్నావో అదే టైంలో స్లేవ్ నుంచి నువ్వు డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటాని రిసీవ్ చేసుకోవచ్చు మాస్టర్ డివైస్ కి. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయి. మన నెక్స్ట్ వీడియోస్ లో అయితే రిమైనింగ్ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకుంటా మరి, బాయ్.